హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బెంగళూరు నుంచి శివగంగా హిల్స్ అయితే వెళ్తున్నాము. ఇది బెంగళూరు నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. మనం ఈరోజు బైక్లో అయితే మార్తహల్లి నుంచి మనం స్టార్ట్ అయినాము. ఇప్పుడు వచ్చేసి ఇది బెంగళూరులో మార్నింగ్ టైంలో ఎక్కువ ట్రాఫిక్ లేకపోవడం వల్ల మనమైతే ఈజీగా వెళ్ళగలుగుతున్నాము. సో మనము రీచ్ అయిన తర్వాత శివగంగా హిల్స్లో ట్రెక్కింగ్ అనేది చేయాలా. అది హిల్ స్టేషన్ మాదిరి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ వరకు ట్రెక్కింగ్ ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. ఈ శివగంగా హిల్స్ అనేటి ప్రకృతి సౌందర్యంతో ప్రసిద్ధి చెందిన అద్భుతమైన ప్రదేశము. ఈ కొండలు భక్తుల మనసులను ఆకర్షించే ఒక శివుని ఆలయం అయితే పైన ఉంటుందండి. అదైతే మెయిన్ ఉంటుంది పైన. తర్వాత వచ్చేసి ఈ కొండలు వచ్చేసి కర్ణాటకలోని తుమ్కూరు డిస్టిక్లో అయితే ఉన్నాయి. ఈ కొండలపై ఉండే శివగంగా ఆలయానికి దక్షిణ కాశీ అనే పేరు కూడా గట్టబెట్టినారు. ఎందుకంటే ఇక్కడ గంగానది వంటి పవిత్రమైన నీటి ప్రవాహం అయితే ఉందంట. సో ఇక ఈ ఆలయం ప్రకృతి అందాలను అనుభవించాలనుకుంటే భక్తుల కోసం పర్వత లైక్ ఏమంటారంటే ట్రెక్కింగ్ కూడా మనకు అక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ప్రత్యేకతలు వచ్చేసి శివగంగా కొండలలో ఉండే గంగాదేవి ఆలయం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. తర్వాత వచ్చేసి పవిత్రమైన గంగా జల ప్రవాహం అనేది కూడా సెకండ్ ఇంపార్టెంట్. మూడోది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ట్రెక్కింగ్ పర్వతారోహణ అంటాం కదా. సో మరియు ప్రకృతి అందాలకు వచ్చేసి ఈ కొండ అయితే చాలా ప్రసిద్ధము. సో ఇక్కడ మనము శివగంగా హిల్స్ రీచ్ అయిన దగ్గర నుంచి అయితే దీనికి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే మీకు వంపులు సొంపులుగా అయితే రోడ్డు అయితే వస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ శివగంగా హిల్స్కి అయితే దగ్గరలో ఉన్నాము. మనమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యడం వల్ల మనమైతే తొందరగా రీచ్ అయితే అయినాము. ఇక్కడికి వచ్చేలాగా 8-9 అయిందండి. సో ఇక్కడ మనము ఫ్రీగా ట్రాఫిక్ లేకుండా రాగలిగినాం కాబట్టి మంచిగా స్పీడ్గా వచ్చేసినాము. ఇక్కడ నుంచి మనకు ఇంకో 10-15 మినిట్స్ అయితే పడుతుంది ఆ హిల్ స్టేషన్ అయితే రీచ్ కానీకి. అక్కడ కింద మనం బైక్ అయితే పార్క్ చేసి అక్కడ నుంచి మనము స్టెప్స్లో కొంచెం దూరం ఉంటుంది. తర్వాత వచ్చేసి నార్మల్గా కొండలో మనం ఏ విధంగా అయితే నడుస్తామో అట్లా ఉంటుంది. నడిచి కొంచెం నడకదారి అయితే కొంచెం స్మూత్ ఉంటుంది కొంచెం దూరం వరకు. తర్వాత వచ్చేసి రాళ్ళు ఉంటాయి. ఇప్పుడు కనపడుతుంది కదా, ఇక్కడ వచ్చేసి ఈ వీలో చూసినట్టయితే నంది విగ్రహం ఉంటుంది కదా, నంది విగ్రహం ఉన్నట్టే కనపడుతుంది చూడండి, బాగా గమనించినట్లయితే మీరు. సో ఇక్కడ నుంచి అయితే మీరు బాగా చూడవచ్చు ఆ వ్యూను అయితే. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో మీకు బాగా కనపడుతుంది నంది మాదిరి. ఇప్పుడైతే దీన్ని కొంచెం నేను జూమ్ చేయనీకైతే ట్రై చేస్తాను. సో మీకైతే బాగా కనపడేదానికి బాగుంటుంది. ఇప్పుడు బాగా గమనించండి. ఇక్కడ చూడండి మనకి యాగంటిలో బసవయ్య అయితే ఏ విధంగా కూర్చోంటాడో ఆ విధంగా హెడ్ మాత్రం కనపడుతుంది నంది విగ్రహం మాదిరి. మనం ఎంటర్ కాగానే ఇక్కడైతే మీరు గమనించవచ్చు బాగా కోనేరు అయితే ఉంది స్టార్టింగ్లో. సో మనము బైక్లు అయితే పక్కన పెట్టేసి ఈ కోనేరు దగ్గరికి అయితే వచ్చినట్లయితే ఈ కోనేరులో నీళ్ళు చాలా రోజుల నుంచి స్టోరేజ్ ఉండడం వల్ల మొత్తం అయితే గ్రీన్ కలర్లో అయితే చేంజ్ అయినాయి. అది మీరు బాగా గమనించవచ్చు. ఇదైతే ఎంట్రన్స్ అనమాట కోనేరు లోపలికి పోనీకి. మా వాళ్ళందరూ అయితే ఆలోచిస్తున్నారు పోదామా వద్దా లోపలికి అనేసి. వీళ్ళంతా మా ఫ్రెండ్స్తో వచ్చినాం అనమాట. ఇక్కడ గమనించినట్టయితే కొండపైన అయితే ఏదో విగ్రహం అయితే అక్కడ పెట్టినట్టు అనిపిస్తుంది. మేమైతే వెంకటేశ్వర స్వామి అనుకున్నాము. ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి ఎవరనేది. ఇదైతే శివగంగా హిల్స్ పైకి వెళ్ళనీకి వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే మనం పైకి స్టెప్స్ ద్వారా కొంచెం దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అటు సైడ్ వచ్చేసి మనము బైక్స్ అనేది పార్క్ చేసినాము. పార్క్ చేసిన తర్వాత ఇటు వచ్చేసినాము. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అక్కడ గోపురం మాదిరి ఉంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతే పైకి వెళ్ళేసి అక్కడ నుంచి లెఫ్ట్లో మళ్ళా మనకు కొండ ప్రాంతం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతాము. సో ఇదైతే ఇక్కడ ఫస్ట్ స్టెప్ అనమాట స్టార్టింగ్ పాయింట్లో. సో ఇక్కడ నుంచి అయితే మనము కొద్ది దూరం మాత్రమే స్టెప్స్ అనేది ఉంటాయి. సో దాని తర్వాత మనకు మొత్తం కొండ ప్రాంతంలో నడచడానికి అనుగు ఉండే దాదాపు కొంచెం దూరం ఉంటుంది. తర్వాత వచ్చేసి కొంచెం రాళ్ళలో నడచాల్సి ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ మనకు ఆయాసము దప్పిక అయితే ఉంటాయి. నీళ్ళ బాటిల్ తీసుకొని పోయేది మేలు కింద నుంచే. సో మనకు పైన పోయే కొద్దీ అమౌంట్ పెరుగుతూ పోతుంది. ఒక వాటర్ బాటిల్ కింద 20 ఉంటుంది, పైకి వెళ్తే 30 ఉంటుంది, అటు పైకి వెళ్తే 40 ఉంటుంది. అట్లా పెరుగుతూ పోతాయి అన్నమాట. సో బెటర్ మనము ఎప్పుడైనా కూడా కింద వాటర్ బాటిల్స్ దొరికితే ఒకవేళ మనతో పాటు నీళ్ళు తెచ్చుకోకుండా తీసుకోవడం అనేది చాలా మంచిది. వచ్చిన కొంచెం దూరంలోనే ఇక్కడైతే మనము వినాయక స్వామి విగ్రహం అయితే మనం గమనించవచ్చు. సో ఇప్పుడు మనం వచ్చేసి వినాయక స్వామిని వచ్చేసి ఒకటే కోరుకుంటున్నాం, పైకి అయితే నిమ్మలంగా పోవాలనేసి, వినాయక స్వామిని ఎటువంటి విఘ్నాలు లేకుండా పైకి వెళ్ళాలనేసి మొక్కుకొని మనము ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇక్కడ చూసేటైతే
మధ్యలోనే స్టెప్స్‌కు పైకెక్కే కొంచెం దూరంలోనే వినాయక విగ్రహాన్ని మనమైతే గమనించగలము. స్టెప్స్ ఎక్కి రాగానే ఇక్కడ చూసినట్లయితే మీకొచ్చేసి పురాతన కట్టడాలైతే కనబడుతుంటాయి. ఇక్కడొచ్చేసి ఇవి చాలా ఏళ్ల కింద కట్టడం వల్ల చాలా మటుకు అయితే ధ్వంసమైనాయి. సో ఇక్కడ చూసారా ఈ రాళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా అయితే ఉన్నాయో మొత్తం అయితే ఆ టాప్ అదంతా వచ్చేసి మొత్తం అయితే కింద పడిపోయింది. ఇప్పుడొచ్చేసి ఇక్కడ లోపలికైతే పోదాం. లోపల చూసేటైతే మనము ఇక్కడ చూడండి మొత్తం అంతా ఎట్లుందంటే మొత్తం అంతా కొంచెం చాలా ఓల్డ్ కట్టడం కాబట్టి మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ముందరికైతే వెళ్ళి చూసినట్టయితే చెత్త కుప్పలు అలా అయితే పేర్చి ఉన్నారు. సో దీన్ని అయితే చాలా మెయింటైన్ చేసుకోవాల్సిన పరిస్థితిలో కూడా వదిలేశారు. ఇక్కడ పైన చూసినట్టయితే వానకు అట్లా వాన చినుకులు రావడం వల్ల అట్లా అంతా మరకలు అయితే మనం గమనించవచ్చు. సో ఇదైతే చివరి వరకు వెళ్ళినామంటే చివరిలో చూసినట్టయితే మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల అయితే ఆ దిబ్బలు అయితే మొత్తం అంతా మట్టి అదంతా తీసుకుపోయి అక్కడ పడేసినారు. సో ఈ కట్టడాలు అయితే చాలా పురాతన రాళ్ళతో కట్టడం వల్ల ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే బేస్మెంట్లకు కూడా ఏం జాయింట్ సిమెంట్ అందుకు కూడా యూజ్ చేసలేరు. ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇందాక చెప్పినట్లుగా ఇక్కడైతే చూడొచ్చు మీరు మొత్తం చెత్తకుప్పలు అయితే ఇక్కడ పడేసినారు. ఇక్కడ కొంచెం ముందరికి పోతే ఈ మొత్తం గోడలు కూడా పడిపోయినాయి అయితే మీరు గమనించవచ్చు. ఇక్కడ చూడండి మొత్తం అంతా చెట్లన్నీ మొలిచినాయి. మొత్తం అంతా ఇక్కడ అంతా పడిపోయినాయి. మొత్తం స్తంభాలు అందుకు కింద పడిపోయినాయి. అక్కడ చూసినట్టయితే ఏదో గుడి అయితే ఉంది. ఇక్కడైతే మొత్తం నాగదేవత విగ్రహాలు అయితే చెక్కబడినాయి ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ వచ్చేసి మొత్తం కొండకి నాగదేవత విగ్రహాలు అయితే ప్రతిష్ఠించబడి ఉన్నాయి. మీరైతే గమనించవచ్చు. మొత్తం అక్కడ నుంచి అక్కడ చూసారా మెయిన్ కొండకు మొత్తం ఒక రాయి ఉంది. దానికి మొత్తం ఒక్కొక్క నాగదేవత శిలా విగ్రహాలు అయితే ఉన్నాయి. గమనించండి. అది వచ్చేసి పెద్దది అక్కడ ఉండేది మెయిన్. దాని కింద వచ్చేసి ఒక రో మొత్తం 3 రోలు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి చివరి వరకు ఇక్కడ చూసినట్లయితే చూడండి మొత్తం ఇక్కడ కూడా ఒక అమ్మవారి విగ్రహం అయితే ఉంది. మళ్ళీ అటు ఇటు సైడ్ వచ్చేసి నాగదేవత విగ్రహాలు అయితే ఉన్నాయి. బాగా గమనించండి. మొత్తం వచ్చేసి ఇదో ఇక్కడి వరకు ఇక్కడ కూడా ఇక్కడ ఒక విగ్రహం ఉంది. పక్కన కూడా మళ్ళా నాగదేవత విగ్రహాలు ఉన్నాయి. సో ఇట్లనే ముందుకు పోయినామంటే ఒక ఎంట్రన్స్ మాదిరి కనబడుతుంది పెద్ద వాకిలతో. ఇటు సైడ్ చూడండి ఇది వచ్చేసి మొత్తం అంతా గోడ వచ్చేసి పడేశారు. ఒకానొక టైంలో దీని మీద అయితే నవాబుల టైంలో వచ్చేసి కొంచెము దాడి అయితే జరిగిందంట. అప్పుడు కొంచెము శిథిలం అయిపోయినాయి. దానివల్ల వాళ్ళు పడేయడం వల్ల కొన్ని ధ్వంసం చేయడానికి ట్రై చేసినారు. మొత్తం పైన అయితే గమనించవచ్చు మీరు అవన్నీ నీట్గా. అక్కడ చూసినట్లయితే ఇవంతా ఎంత పురాతనమైనదో మీరు చూడగానే అక్కడ అర్థమైపోతుంది. ఒకసారి బాగా గమనించండి. పైన చూడండి, ఒకసారి రైట్ సైడ్ చూడండి. మొత్తం అక్కడ నుంచి లోపలికి రాగానే ఏదో ఒక వ్యూ పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇది ఒక సత్రం అయితే ఉంది. ఇది వచ్చేసి శిథిలావస్థ స్థితిలోనే ఉంది. దీని అయితే సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు ఈ సత్రాన్ని అయితే. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళినట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ వస్తుంది. పైన చూడండి ఈ గోపురాన్ని కూడా పడేసినారు. ఇక్కడ వచ్చేసి గజస్తంభం ఉండేదంట. ఆ గజస్తంభాన్ని కూడా తీసేసినారో లేకపోతే పడేసినారో. ఇక్కడైతే మొత్తానికి ఏం లేదు. లోపల ఏమైనా మనం చూస్తే లోపలంతా ఖాళీ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం ముందరికి వస్తే ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. మనం వచ్చింది జస్ట్ ఇక్కడికి 5% అయితే వచ్చినాము అక్కడ నుంచి కింద నుంచి. ఇక్కడ చూడండి ఇది జస్ట్ 5% వచ్చిన తర్వాత ఇది ఒక వ్యూ. ఇక్కడ చూసినట్టయితే కింద అంతా మనకు ఊరైతే కనబడుతుంది. ఈ ఊరు మొత్తం అనేది ఇక్కడ నుంచి అయితే కవర్ చేయొచ్చు. కానీ ఇంకొక కొంచెం పైకి పోతే ఇంకొంచెం బాగా కనబడుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనము ఫస్ట్ స్టార్టింగ్ అయిన గోపురం అది. అక్కడ నుంచి తర్వాత అక్కడికి వచ్చినాం. తర్వాత అక్కడ నుంచి ఈ ఎంట్రన్స్లో ఇట్లా వచ్చినాము. అక్కడ చూసారా ప్రహారీ గోడ అయితే ఉంది. ఇక్కడ ప్రహారీ గోడ గుండా అయితే పోగానే మనకు వేరే రూట్ ఉంటుంది అక్కడ నుంచి. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. అక్కడ నుంచి కొంచెం జస్ట్ వచ్చిన తర్వాత ఒక చెట్టు అయితే కనపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి దీనికి కాయలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది వచ్చేసి సపోటా కాయ వచ్చేసి అంత పరిమాణంలో ఉంటే ఎట్లుంటుందో అట్లుంది. చూడడానికి సపోటా మాదిరి ఉంది. సో ఈ చెట్టుకి అయితే మొత్తం అందరూ వచ్చేసి తాయెత్తులు వాళ్ళ చేతికి ఏమన్నా కట్టుకొని ఉంటారు కదా, ఎప్పుడన్నా రాఖీలు కానీ దేవునికి ఏమన్నా కట్టుకుంటారు కదా. సో అవన్నీ తీసుకొచ్చి పడేయకోకుండా గాజులు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ కట్టేసినారు. ఇక్కడ కట్టేసి మొక్కుంటే మంచి జరుగుతుందని అయితే ఇక్కడ చాలామంది నమ్ముతారు. సో అందువల్ల ఇక్కడ చూసినట్టయితే చెట్టుకు మొత్తం అవే కట్టేసినారు. ఇక్కడికి వచ్చినామంటే మనం శివగంగా హిల్స్ అయితే ఎక్కినట్టే ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ కొంచెం కష్టతరంగా ఉంటుంది పైకి వెళ్ళడం అనేది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఒక వ్యూ అయితే చూపిస్తాం. ఇక్కడ వ్యూ చూశారు కదా, మొత్తం పక్కన చెరువు వాటర్ అట్లా ఉన్నాయి మొత్తం. ఇక్కడ వచ్చేసి మొత్తం బెంగళూరును మొత్తం రీప్లేస్ చేసే అంత ప్లేస్ అయితే ఇక్కడైతే కనబడుతుంది మనకు. ఒకవేళ ఇక్కడ బెంగళూరు ఉంటే కూడా మనకు కనబడుతుంది అట్లా ఉంటుంది.
సో ఇప్పుడు ఇక్కడ గమనించవచ్చు మీరు వచ్చేసి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ వచ్చేసి నార్మల్గా పెట్టిన స్టెప్స్ కాదు, ఈ కొండకే మలిచినారనమాట స్టెప్స్ అన్నీ. బాగా చూడండి ఎంత స్లోప్గా ఉందంటే అంత స్లోప్గా ఉంది. కొన్ని సార్లు అయితే గ్రిప్ కూడా దొరకదు, చాలా జాగ్రత్తగా అయితే నడచాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కోతులు కూడా ఉంటాయి, మీ దగ్గర ఏమన్నా సామాన్లు ఒకవేళ బిస్కెట్లు అట్టుంటే ఏమన్నా జాగ్రత్త పరచుకోండి. ఇక్కడ మీరు గమనించండి, చూడండి ఆ కొండనే మలిచినారనమాట. చాలా అంటే చాలా నేరోగా ఉంది. ఇక్కడ పొరపాటున కాలు అటు ఇటు పోయినారంటే స్లిప్ అయి పడిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయంట. చాలా జాగ్రత్తగా అయితే ఇక్కడ ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. చూడండి ఎంత స్లోప్గా ఉందో. మొత్తానికైతే ఏదోలాగా అయితే మొత్తానికి పైకి ఎక్కేసినాము. మనమైతే ఫస్ట్ ప్లేస్లో ఉంటాము. ఇక్కడ చూసినా కదా, ఫస్ట్ అయితే మనం ఎక్కేసినాము. ఇక్కడ చూడండి కింద నుంచి ఎట్లుందో పైనుంచి చూపిస్తా అంటే మీకు కెమెరాలో ఎంత నేరోగా ఉంది, అంత నేరోగా ఉంది. జారి పడితే ఇంకలు కూడా దొరుకుతాయో దొరకదో తెలియదు. మొత్తానికైతే మనమైతే పైకి వచ్చేసినాము. వీళ్ళంతా మన గ్యాంగ్ అనమాట. ఒక్కొక్కరి అనుభవాలు ఎట్లున్నాయంటే మొత్తం కాళ్ళని పట్టేసినాయంట, నడిచే పరిస్థితులు అయితే ఎవరు లేరు. సో అందరికీ జోష్ నింపే ఒక టాక్ అయితే చెప్పినాను మొత్తం అందరికీ. వీళ్ళందరూ చూడండి, వీళ్ళందరికీ ఎనర్జీ డ్రింక్ అయితే ఇచ్చిన ఇప్పుడే నా మాటలతో. సో అందరూ లేచి కూర్చున్నారు. సో ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఇక్కడ చూడండి గంట అయితే ఎక్కడ కట్టినారో. జులై సినిమాలో మనకు చెప్తారంటే గంట అయితే కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా అని, కానీ ఇక్కడ కట్టాలంటే ఇలా. అది మాకు క్వశ్చన్ మార్క్గా పడింది ఇక్కడ. సో ఫైనల్గా మా ఫ్రెండ్ బాలు అయితే కష్టపడతా ఇంకా వస్తున్నాడు కింద. చూడండి అక్కడ గమనించండి. ఇక్కడ నుంచి వ్యూ గమనించాలంటే వ్యూ అయితే ఫెంటాస్టిక్ వ్యూ అయితే ఉంది ఇక్కడైతే. మొత్తానికి మేము ఇక్కడ నుంచి అయితే వ్యూని అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నాము. మొత్తం పచ్చగా ఎంత బాగుందంటే అసలు ఫొటోస్ అయితే సూపర్ వస్తున్నాయి, అట్లుంది. ఫొటోస్కి అయితే సూపర్ ప్లేస్ మనకు ఒక హిల్ స్టేషన్లో. సో ఇక్కడ నుంచి మనం వచ్చేసి ఇంకో కొద్ది దూరంలోనే పైకి అయితే రీచ్ కాగలుగుతాం. అక్కడ చూశారు కదా, అక్కడ నంది అయితే మనకు ప్రతిష్ఠించబడింది. అక్కడికి పైకి ఎక్కాలన్నమాట, అంత స్లోప్లో ఉండే ప్రదేశంలో. సో ఫైనల్గా అయితే అందరూ అయితే రీచ్ అయినారు ఇక్కడికి. ఇక్కడైతే మేమైతే ఫోటోలు కూడా తీసుకున్నాం మంచిగా అందరము. సో ఫోటోలు కూడా ఎక్సలెంట్గా వచ్చినాయి. ఇక్కడ చూడండి ఈ వ్యూ చూడండి ఎట్లుందో. మొత్తం వచ్చేసి ఇల్లు కూడా చీమల్లాగా కనబడే ప్రదేశంలాగా అయితే ఇక్కడ ఉంది. ఇంకొంచెం పైకి వెళ్తాం మనం ఇక్కడ నుంచి. ఇంకా జస్ట్ మనకు వచ్చేసి ఒక 200 స్టెప్స్ ఉంటాయి అంతే, ఎక్కువ లేవు. సో మనం వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ అలా ఎక్కేసినాము. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నంది విగ్రహం దగ్గరికి అయితే వెళ్తాము. నంది విగ్రహం ఎట్లుంటుందంటే మీకు ఎంత డేంజరస్గా ఉంటుందంటే అంత డేంజరస్గా ఉంటుంది. ఒక రాయికి అయితే చిన్నగా స్టెప్స్ మాదిరి అయితే పెట్టింటారు. చాలా స్లిప్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంటుంది. కొంచెం ముసలి వాళ్ళకి అట్లయితే కొంచెం చాలా కష్టంగా ఉంటుంది. మనకు కొంచెం ఈజీనే, ఏం పర్లేదు, కానీ జాగ్రత్తగా ఎక్కాలి ఎక్కేటప్పుడు. సో మొదట నంది విగ్రహం దర్శనం అయిపోయిన తర్వాత ఆపోజిట్లో ఉండే కొండ మీదకి వెళ్తే అక్కడ గుడి అయితే ఉంటుంది, శివగంగా గుడి అయితే ఉంటుంది. సో అక్కడ మనం దర్శనానికి గుడి లోపలికి అయితే వెళ్ళొచ్చు. సో మనం వచ్చేసి ఆల్మోస్ట్ అలా ఇచ్చినాము. ఇక్కడ చూడండి స్టెప్స్ అయితే ఎంత కొసగా ఉన్నాయో. సో ప్రాపర్గా కూడా లేవు, చాలా జాగ్రత్తగా ఎక్కలేదంటే ఎక్కడ పడిపోతాం అనేది మనకే ఐడియా ఉండదు. వచ్చేటోళ్ళు మొత్తం అయితే టైర్డ్ అయిపోయి ఉన్నారు, ఒక్కరు కూడా ఎనర్జీ లేదు ఒకరికి కూడా. మనమైతే తాగుతూనే వచ్చినాం, ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటూనే వచ్చినాం, వాటర్ తీసుకుంటూనే వచ్చినాం. చూసినారు కదా, ఇక్కడే వచ్చేసినాం మనం. ఆల్మోస్ట్ అలా వచ్చేసినాం. మన వాళ్ళందరికీ అయితే జ్యూస్ అయితే నింపుతున్నాము. ఉరకండి అని చెప్పిన అందరూ ఉరుకుతారు నాతో పాటే. సో ఇప్పుడు వచ్చేసి ఈ రాళ్ళ మధ్యలోంచి కొంచెం టర్నింగ్ తీసుకొని లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకైతే ఇప్పుడు వచ్చేసి నంది దగ్గరికి వెళ్ళేదానికి ఆ మార్గం అయితే ఉంటుంది. ఇందాక చెప్పినట్టు చూసినారు కదా, ఆ రాయికే లైట్గా కొంచెం అంటే కొంచెమే, చాలా తక్కువ ఉంది. అది జారేదానికి వాన పడినప్పుడు అయితే జారేదానికి అయితే చాలా అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. సో మొత్తానికి అయితే ఇక్కడ పక్కన కూడా కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది. వచ్చిన వాళ్ళు వెనకబడి ఎక్కలేరు అనుకుంటే మటుకు కొంచెం గ్యాప్ తీసుకొని ఎక్కచ్చు, ఒక పక్కన రెస్ట్ తీసుకొని. సో ఇదంతా దీనికి ఆపోజిట్లో అనమాట, నందికి ఆపోజిట్లో. ఇక్కడ చూసినారా గజస్తంభం వచ్చేసి ఇట్లా క్రాస్గా అయితే నందికి క్రాస్గా అయితే ఉంటుంది. సో మనం ఎక్కాల్సిన స్టెప్స్ ఇవే. చూడండి ఎంత జాగ్రత్తగా ఎక్కాలనో. ఇక్కడ చూడండి పైకి వెళ్ళిన తర్వాత పైనుంచి వ్యూ వచ్చేసి చూడండి, పట్టుకొని కడ్డీలు పట్టుకోవాలా, కాలు జాగ్రత్తగా పెట్టాలా. ఏ మాత్రం స్లిప్ అయినా కూడా కింద పడేదానికి అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా ఎక్కుతారు ఒక్కొక్కరు. చూడండి ఎట్లుందో ఇక్కడ నుంచి మొత్తం ఒక భయంకరమైన వ్యూ అయితే మనకి చాలా అందంగా కనపడుతుంది. కానీ ఇక్కడ కడ్డీలు లేవు అంటే ఎంత డేంజరస్సో అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే
మొత్తం కడ్డీలు అయితే దీని చుట్టుపక్కల ఉన్నాయి. కడ్డీలు గన పట్టుకోవడానికి లేవు అంటే మనం పైకి ఎక్కేదానికి కూడా ఆస్కారం అయితే ఉండదు. ఇక్కడ తిరిగేదానికి కూడా ఎవరు సాహసించరు. సో తిరగడం కోసం మాత్రమే ఈ కడ్డీలను కూడా అరేంజ్ చేయడం అయితే జరిగింది. లేదంటే చూడండి పట్టుకోవడానికి లేదంటే ఇక్కడ పోయేదానికి అస్సలు ఛాన్సే ఉండదు. మనమైతే ఈజీగానే ఎక్కగలిగినాం, కానీ వాన పడినప్పుడు అందుకైతే చాలా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా ఎక్కాల. లేకపోతే పడితే మటుకు ఎంకలు ఇవి కూడా దొరకవు ఎవట్టే కానీ. సో అందుకని ఒక్కొక్కరు చూడండి మన వాళ్ళు అయితే ఎంత ఈజీగా ఎక్కగలుగుతారో. యూత్ కదా, సో నూతనోత్సాహం వచ్చేసింది. మనం పైకి వచ్చేసినామని తెలుసగానే ఒక్కొక్కరిలో ఎనర్జీ డ్రింక్ తాగినంత ఎనర్జీ వచ్చేసింది. సో ఇక్కడ చూసినట్లయితే ఎదురుగా ఉండేది అది గుడి. అక్కడ ఉండేది లెఫ్ట్ సైడ్లో కనిపించేది కాదు గుడి. దానికి పక్కన రైట్ సైడ్లో కొంచెం గుడి అయితే ఉంటుంది. రైట్ సైడ్కి వెళ్తే అక్కడికి కూడా వెళ్ళొచ్చు గజస్తంభం దగ్గరికి. లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఒక వ్యూ జోన్కి అయితే వెళ్ళొచ్చు. సో ప్రజెంట్ అయితే మనము నంది చుట్టూ మనం చుట్లు అయితే వేస్తున్నాము. ఇక్కడ చూడండి ఒక కాలు నంది విగ్రహం పక్కన పెడితే ఒక కాలు వచ్చేసి కడ్డీ మీద పెట్టాల్సి వస్తుంది. కడ్డీ కన్నా లేకపోతే ఎంత డేంజరస్ అనేది ఇక్కడ చూడండి, గమనించండి. కింద ఎంత దూరం అయితే కింది వరకు అయితే ఉందో మొత్తం అంతా ఒకటే రాయి, అది బండరాయి. అంత పెద్ద రాయి, అంత పెద్ద కొండ ఇది. సో ఇప్పుడైతే ఇది దిగే టైం అనమాట. ఎక్కడం కన్నా దిగడం చాలా కష్టము. చాలా జాగ్రత్తగా అయితే పట్టుకొని దిగాల. సో మనం ఇప్పుడైతే దాటుకొని వచ్చి ఇక్కడ గంట కొడుతున్నాం, గుడి ముందర గంట. ఇక్కడ చూసినట్టు కదా ఇదే టెంపుల్, శివగంగా టెంపుల్ అనమాట. సో దాని లోపలికి పోయి దర్శనం చేసుకొని రావాలా దేవుడిని. సో ఇది ఎంత పురాతనమైనదో మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా అంటే చాలా పురాతనమైనది. సో ఇప్పుడు ఈ గుడికి సంబంధించిన గజస్తంభం అయితే మనం అక్కడ నుంచి చూపించినాము కదా, నందికి ఆపోజిట్లో ఇదే అనమాట ఆ గజస్తంభము. అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ ఒక దావ ఉంది. సో ఈ కొండ మీద నుంచి మెల్లిగా నడుచుకుంటూ అటు సైడ్కి వెళ్ళేసి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో అక్కడికి జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. అంత రిస్కీగా ఏముండదు, కానీ ఒకటే బండరాయే. అక్కడ నంది ఉంటే ఇక్కడ వచ్చేసి గజస్తంభం అయితే ప్రతిష్ఠించినారు. సో దానికి నందికి ఎదురుగా అయితే గజస్తంభం అయితే వస్తుంది. గుడికి నందికి గజస్తంభానికి వచ్చేసి స్ట్రైట్గా అయితే ఉండవు. నందికి స్ట్రైట్గా గజస్తంభం ఉంటుంది. అక్కడ నుంచి క్రాస్గా అయితే గుడి అయితే ఉంటుంది. అది మనం గమనించవచ్చు క్లియర్గా. చూడండి ఇప్పుడు వచ్చేసి నందికి ఫేసింగ్ చేస్తా మనకైతే గజస్తంభం అయితే ఇక్కడ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనమైతే ఇటు సైడ్ అయితే గుడి ఉంది. ఆ గుడి దగ్గర నుంచి అక్కడ చూసినట్లయితే మనకైతే గుడి గోపురం అయితే కనపడుతుంది. అటు సైడ్ బ్యాక్ సైడ్కి వెళ్ళినట్లయితే వ్యూ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళేసి మనము ఆ వ్యూని అయితే చూద్దాము. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ. ఎక్కిన తర్వాత గజస్తంభము, ఇటు సైడ్ అంతా ఫ్రంట్ వ్యూ అనమాట. మొత్తం ఇక్కడ నుంచి ఇటు సైడ్ రైట్ అండ్ లెఫ్ట్ చూడవచ్చు క్లియర్గా. ఇది బ్యాక్ సైడ్కి వస్తుంది. సో దీనికి మొత్తం 4 ఫేసెస్ ఉంటాయి. 4 ఫేసెస్లో మనకి ఇది వచ్చేసి మెయిన్ ఫేసు. ఇక్కడ నుంచి మనం కన్నా బ్యాక్ సైడ్కి వెళ్ళినామంటే అదొక వ్యూ ఉంటుంది. మన పెద్ద మనిషి ఈయన వీడియోగ్రాఫరు. ఈయన ఒక ఫోజ్ ఇస్తా అని అంటే స్టైల్గా నడుచుకుంటూ వస్తా ఒక వీడియో తీయమని అంటే తీసినామన్నమాట. దాని వీడియోగ్రాఫర్ కాబట్టి మనకు కొంచెం గ్రాటిట్యూడ్ ఉండాలా. సో ఆ వీడియోని మనం అయితే మధ్యలో అయితే యాడ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ కానీ ఈ వీడియో కూడా. సో బ్యాక్ సైడ్ వీక్ అయితే వచ్చేసినాం మనము. ప్రజెంట్ అయితే వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ చూసినట్టయితే మీరు మొత్తం క్లియర్గా వచ్చేసి ఈ వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సినిమాటిక్ వ్యూ ఎట్లా ఉంటుందో అంత వ్యూ ఉంది. ఈ వ్యూతో అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకవేళ ప్రకృతిని ప్రేమించే వాళ్ళు అయితే ఖచ్చితంగా ప్రేమలో పడిపోతారు. అంత పచ్చదనము ఆ వ్యూ చూసేదానికైతే 2 కళ్ళు అయితే సరిపోవు. చాలామంది అయితే ఇక్కడ నిలబడుకొని ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ చాలా డేంజరస్గా ఉంది. ఇక్కడ నిలబడిన ప్లేస్ అయితే చూడొచ్చు. ఒకవేళ పొరపాటున జారిపోయినా కూడా ఆ బొక్కలోంచి కూడా దూరిపోయేంత సంద అయితే మీరు గమనించవచ్చు. ఇక్కడ చూడండి చెరువులు, నీళ్ళు, పచ్చదనము, కొండలు, చిన్న చిన్న కొండలు అన్నీ కూడా గమనించవచ్చు. ఇది ఫస్ట్లో మనం చూసినాం కదా గజస్తంభము. గజస్తంభం కింద ఉండే రాయిని అయితే మీరు గమనించవచ్చు. అక్కడైతే ఎటువంటి సపోర్ట్ లేదు ఫ్రంట్లో. సో ఆ రాయి సగం వరకు అయితే సపోర్ట్ అయితే ఉంది, కానీ మిగతా సగం అయితే మీరు గమనించినట్టయితే అక్కడైతే ఎటువంటి సపోర్ట్ లేదు. ఎటువంటి సపోర్ట్ లేకపోయినా ఆ రాయి నిలబడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఇంకొక వీడియో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి డ్రీమ్ బాయ్ వ్లాగ్స్.